రోజా పువ్వు పూచినాయి. Hello friends, good morning. Welcome to the channel. This is Varaprasad and you're watching Varaprasad channel. So మార్నింగ్ చూసారు కదా, మా జున్ను నిన్న కటింగ్ చేసుకున్నాడు. కటింగ్ బాగా వచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో చూడు, కటింగ్ మంచిగా చేసుకున్నావు జున్ను. కటింగ్ ఎవరు చేసి నీకు? మంచిగా చేసిండా? గుడ్డా బ్యాడా? గుడ్డా బ్యాడా? గుడ్డు చేసిండట నాన్న. సో మీరు కూడా కామెంట్ చేయండి ఎలా ఉందో. సో మా జున్ను వచ్చేసి ఇప్పుడు ఇక్కడ బెడ్ మీద దులపాలంట, క్లీన్ చేస్తాడంట, లేవమని చెప్తున్నాడు ప్రజెంట్గా. సరే క్లీన్ చేద్దామా? ఏమైంది బెడ్ మీద? అంత డస్ట్ ఉందట, చీవ ఉందట. సో దులపాలంట చెప్తున్నాడు. సో చూద్దాం. ఇక మా అమ్మ మొగ పడుకుంటుంది, నేను తెలుగు కూడా ఇస్తున్నాను. చూసారా, సబ్బు ముఖాన్ని పెట్టుకొని రాసుకుంటుంది. చూసినాక ఎట్లా సర్ప్రైజ్ అవుతుందో చూద్దాము. ముఖం తెలియకుండా తీస్తున్న వీడియో ఇది. చూసిందమ్మా, నవ్వుతుంది. సో ఫ్రెండ్స్, మార్నింగ్ బయట వాతావరణం చూడండి ఎలా ఉందో. ఇక్కడ సూర్యుడు ఉదయిస్తున్నాడు. అండ్ మా పిట్టల గూళ్ళలో పిట్టలు లోపలికి వచ్చి ఏమో చేస్తున్నాయి. సో దిస్ ఇస్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ సుబే అట్మాస్ఫియర్. జున్ను చూడండి ఎలా ఎగురుతున్నాడో, డ్యాన్స్ చేస్తున్నాడు. మార్నింగ్ డ్యాన్స్ చేస్తున్నాడు. రివర్స్ డ్యాన్స్ జున్ను, రివర్స్ అండ్ ఫ్రంట్ డ్యాన్స్ చేస్తున్నాడు జున్ను. ఫ్రెండ్స్, తాటి చెట్టు మధ్యలోంచి మా సూర్యుడు ఉదయిస్తున్నాడు చూడండి జున్ను కదా. సన్ ఏడి? సన్ అక్కడ ఉన్నాడు. రెండు తాటి చెట్ల మధ్యలో సన్ ఉన్నాడు చూడు. సన్ నాకు కోకిల కూ అంటుంది. ఎట్లా కోకిల ఏమంటుంది? కోకిల కూ అంటుంది. సో ఫ్రెండ్స్, మా కార్ ఇక్కడ ఉంది. మొత్తం చెత్త చెదారంతా ఉంది. ప్లేస్ అంతా చూడండి ఎట్లా వరేస్తున్నా, చుట్టుపక్కల అంతా కార్ అంతా డస్ట్ పట్టి కంప్లీట్లీ ఇక్కడ ఉంది. సో దిస్ ఇస్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ సరౌండింగ్స్. ఇక్కడ పెట్టె కోసం నీళ్ళు పెట్టారు. పక్షులు పాప ఎండ కొడుతున్నాయి కదండి, సో నీళ్ళు తాగడానికి. ఫ్రెండ్స్, మా ఇంటి పక్కన రాయి చెట్టు పెరుగుతుంది చూసారా. ఇళ్ళకి వెళ్ళి బిల్డింగ్ని పగలగొట్టి మరీ కూడా రాయి చెట్టు అందులోకి పెరుగుతుంది. మొత్తం కూడా పగిలిపోతుంది. ఇక్కడ తాడి చెట్లు ఉన్నాయి. తాడి చెట్ల పక్కనే మనకి మరి పగలగొట్టుకొని బయటకు వెళ్తుంది. సో తాడి చెట్టు చూసారా ఎంత బాగున్నాయో. వెనకాల సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఫ్రెండ్స్, నా కారు వచ్చేసి ఎండలో ఎండుతుంది, వాన దొరుకుతుంది చూసారు కదా. పాపం ఇంకో షెల్టర్ లేదు, ఏం లేదు. ఆఖరికి ఈ మధ్యలో దాన్ని చూడడం కూడా లేదు, బయటికి వెళ్ళడం లేదు. ఫ్రెండ్స్, జున్ను నేను క్యాచ్ ఆట ఆడుకుంటున్నాను. నాన్న క్యాచ్ ఆట. జున్ను నా వెనకాల ఉరికొస్తున్నాడు చూడండి పట్టుకోవడానికి. క్యాచ్ జున్ను పట్టుకొని ఉరుకుతున్నా వెళ్తున్నా. క్యాచ్ దగ్గర వచ్చింది, దగ్గర పట్టుకో. జున్ను వస్తున్నాడు, చూస్తున్నాడు. బాగా ఫాస్ట్ అయిపోయింది జున్ను, బాగా ఫాస్ట్ వస్తున్నాడు చూడండి. కమాన్. ఉరకన్నా ఉరుకుతున్నాను. క్యాచ్. స్టాప్ జున్ను. ఫ్రెండ్స్, మా ఇంట్లో చెట్టు చూడండి ఎంత తీగ పైకి ఎక్కింది. కింది నుండి పైన థర్డ్ సెకండ్ ఫ్లోర్ వరకు ఎక్కేసింది. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. फ्रेंड्स, आज का टिफिन ये है పెసర్లు, మొలకలు అంటారు కదా, మొలకల పెసర్లు అనమాట. మొలకలు వచ్చిన పెసర్లు. సో డైలీ మేము ఇవే తింటున్నాం. చాలా కమ్మగా ఉన్నాయి, హెల్తీ కూడా చాలా మంచిది. మీరు కూడా ఇవే తినండి. సో డైలీ మొలకలు తినండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఫ్రెండ్స్, నేను కూరగాయల కోత అంటే మా జున్ను ఏడుస్తున్నాడు. నన్ను బయటకు అద్దు అని చెప్పేసి నన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఏమో చేస్తున్నాడు. సో నేను వెజిటేబుల్ తీసుకురావాలి, కూరగాయలు అయిపోయినాయి. నాని, నేను కూరగాయలు తీసుకురావాలి, నువ్వు ఇంటికాడ ఉండవు, నేను పోయి తీసుకొని వస్తా. అయ్యో, నన్ను కొడుతున్నాడు చూడొచ్చురా. కూరగాయలు ఎట్లా కొడుతున్నాడు నన్ను. అద్దోట బయటకు అద్దట, బయట మంచి కరోనా ఉందట, బయటకు అద్దట. మా జున్ను నాకు చెప్తున్నాడు, ఏడుస్తున్నాడు అందుకు. బయట కరోనా ఉంది, బయట పోకు డాడీ అని చెప్పేసి. కదేనా? ఓకే, థ్యాంక్ యూ. బట్ కూరగాయలు తినాలి కదా మనం. ఆమె తినాలంటే కూరగాయలు కలుపుకోవాలి కదా.
టమాటా, బీరకాయ, బెండకాయలు తీసుకురావాలి కదా, తీసుకొని వస్తా. ఓకేనా ఫ్రెండ్స్? జున్ను కళ్ళ నీళ్ళు వచ్చినట్టే ఏడుస్తున్నాడు. తీసుకొస్తా నేనే అవుతుంది అలా చూడు కళ్ళు ఇగో నాన్నకు నీళ్ళు అయిపోయారు. నేను వస్తేనే తాగుతాట. ఏడోక సైలెంట్గా ఉండు, వేస్తా. ఏడోక చుప్ కళ్ళు ఏడుస్తున్నాడు. జున్నుకు నేను నీళ్ళు తాగిస్తేనే తాగుతాడట. తాగవా? తాగు మంచిగా ఉన్నాయి నీళ్ళ మంచిగా ఉన్నాయి జున్ను. సో ఇప్పుడు కూరగాయలకు వెళ్తున్నాము. వాళ్ళు మార్నింగ్ కూరగాయలు తెచ్చుకోవాలి. సో నా బండి స్టార్ట్ చేస్తున్నాను. ఇట్స్ రీడింగ్ వచ్చేసి ఎంత రీడింగ్ చూడండి. జస్ట్ ట్రిప్ 79.3 ట్రిప్ ఉంది. సో కూరగాయల కోసం ఈ షాప్లోకి వచ్చేసాము. ఇక్కడ చూసారా చెత్త బండి ఎట్లా ప్రయోగాలు చేస్తున్నారో, మొత్తం కూడా ప్రచారం చేస్తున్నట్టుంది. సో ఫైనల్లీ కూరగాయల షాప్కి వచ్చేసాము. సో ప్రస్తుతం ఇది కూరగాయల షాపు. ఏం తీసుకోవాలో ఏంటో చూద్దాం. ఇక్కడ కూరగాయలు అయితే అన్నీ ఉన్నాయి. ఇవాళ ఏం ఫ్రెష్ ఉన్నాయి కూరగాయలు? సో ఇక్కడ చంద్రశేఖర్ దగ్గర కూరగాయలు తీసుకుంటున్నాడు డైలీ. సో అందరికన్నా తక్కువ రేట్ ఇస్తున్నాను నేను, అందుకని రెగ్యులర్గా ఇక్కడ తీసుకుంటున్నాము. సో మీరు కూడా ఎవరైనా కూరగాయలు కావాలంటే ఇక్కడ సుభాష్ నగర్ టు కిసాన్ నగర్ రోడ్ మధ్యలో ఉంటుంది షాపు. ఇక్కడికి వచ్చి తీసుకోండి. సో లేటెస్ట్ తాజా కూరగాయలు దొరుకుతాయి ఇక్కడ అనమాట. చూసారా కూరగాయల షాప్. నాకు ఉల్లిగడ్డలు ఇవ్వడానికి కష్టపడుతున్న చంద్రశేఖర్ పాప చాలా కష్టపడుతున్నాడు. 15 కిలోలు ఉల్లిగడ్డలు ఇవ్వడానికి. స్పెషల్గా నా కోసం ఏరిస్తున్నాడు. అవునా? నా కోసం స్పెషల్గా ఏరిస్తున్నావు కదా? అయ్యో అందరికి ఒకటేనట అంటే నేను ఇంత మంచి వీడియో ఇస్తుంటే కూడా ఈయన అందరికి ఒకటే అంటున్నాడు. ఇక నాకు పెద్ద వాల్యూ ఏమి ఇస్తలేడు. అయినా కూడా నేను దగ్గర తీసుకుంటున్నాను. పండ్లు కావాలంటే కూడా ఇక్కడ తీసుకోవచ్చు. మీకు కరబూజా, దోసకాయలు, అరటి పండ్లు ఏమైనా కూడా ఇక్కడ దొరుకుతాయి మొత్తం కూడా. సో జున్ను వీడియో చేస్తున్నాడు, జున్ను వ్లాగింగ్ చేస్తున్నాడు. తారక్ జున్ను డూయింగ్ వ్లాగింగ్. కమాన్ జున్ను వ్లాగింగ్ చేస్తున్నావా? అమ్మమ్మ అన్నం తింటుంది. ఇవాళ ఏం కూర అమ్మమ్మ? ఏం కూర? బెండకాయ కూర, పప్పు, చారు. మా రోహిత్ అన్నం తింటున్నాడు. రోహిత్కి మటన్, చికెన్ లేకుండా కూరగాయలతో భోజనం చాలా కష్టంగా ఉంది. అందుకొనికి ఏరుకొని మరి తింటున్నాడు. అమ్మ దేవుని పూజ చేస్తుంది. జిన్ను వచ్చేసి ఆటలాడుతున్నాడు, అల్లరి చేస్తున్నాడు ఇక్కడ. ఆమె తిన్నావా నువ్వు? ఆమె తిన్నావా అంటే సప్పుడు చేస్తున్నాడు. మా అమ్మ ఇక్కడ పూజ చేస్తుంది. సో కరోనా డిస్టెన్స్ కొరకు ఎంత దూరం పాటిస్తున్నారు చూసారా పిల్లలు. బిల్డింగ్ నుంచి వెళ్ళి కిందికి క్యాచ్ పడుతుంది ఇక్కడ. రన్నింగ్ అండ్ బిల్డింగ్ పైన ఉండి క్యాచ్ పడుతున్నాడు ఇక్కడ. నీ పేరేంటి? రమణ బిల్డింగ్ పై నుండి పెద్ద క్యాచ్ పడుతున్నాడు కింది నుండి మీదికి. ఈయనకు క్యాచ్ లేవట్ వస్తలేదు. ఈయనకు ఒక్క క్యాచ్ కూడా సరిగా పడతలేడు. ఒక క్యాచ్ కూడా కరెక్ట్ పడతలేవు. అమ్మయ్య ఇప్పుడు క్యాచ్ పెట్టిండు. గైస్ దిస్ ఈజ్ అవర్ ఈవినింగ్ స్నాక్స్. మా అమ్మమ్మ అండ్ అమ్మ మాట్లాడుకుంటున్నారు చూడండి. సేమ్ కలర్ కట్టుకున్నారు. నేను గ్రీన్, అంతా గ్రీన్ మ్యాచ్ అయిపోయింది. టైం వచ్చేసి 9:20 అవుతుంది. సో ప్రజెంట్ అయితే మీకు బయటకు వెళ్ళడానికి మాత్రం అందరు కంపల్సరీ మాస్క్ వాడండి. మే 1 తర్వాత మనకి లాక్డౌన్ పెడతా అంటున్నారు. సో మీరు ఏమంటున్నారో మీ కామెంట్ సెక్షన్లో ఒపీనియన్ కింద చేయండి. లాక్డౌన్ పెట్టాలా వద్దా అనేది. సో విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాత్రం. టేక్ కేర్, బై బాయ్.